నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806 9848055806. రెండవ నంబరు 9866308414. ఆధునిక యుగం, కలియుగం. ఈ రోజున 100 మందికి పెళ్ళయి 100 మంది జంటలుంటే వాళ్ళలో సుమారుగా 20 జంటలకు పిల్లలు పుట్టడంలా. పిల్లలు పుట్టడానికి పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలు కలిసి ఉంటే, మనం ఏదైనా గర్భనిరోధక పద్ధతులు వినియోగించకపోతే 2 సంవత్సరాల లోపు పిల్లలు పుడతారు, లేదు గరిష్టంగా 3 ఏళ్ళు. అంటే భార్యాభర్తలు కలిసి ఉండి ఏమి మనం వద్దనుకోకపోతే 3 ఏళ్ల లోపల పిల్లలు సహజ సిద్ధంగా పుట్టాలి. ఇక 3 ఏళ్ల వరకు పుట్టలేదంటే మీకు ఏదో భార్యకో భర్తకో ఏదో సమస్య ఉన్నట్టే. ఇవాళ 20% మంది 20 జంటలకి పిల్లలు పుట్టటలా. 100 మంది పెళ్ళిళ్ళు అయితే 100 జంటలు ఉంటే 80 జంటలకే పిల్లలు పుడుతున్నారు. ఈ 20 జంటల్లో ఒక 10% పురుషుల్లో లోపాలు, మరొక 10% ఆడపిల్ల స్త్రీలో లోపం. ఇక ఈ 20% జంటలు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగటం, ఇక డాక్టర్లు హార్మోన్లు కొట్టడం, హార్మోన్లు ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు దంచి కొడుతుంటే సన్నగా ఉన్నవాళ్ళు ఇంత లావైపోతారు. ఇక దానివల్ల వచ్చే పరిణామాలు, దుష్పరిణామాలు జేబు ఖాళీ, ఆస్తులు కరిగిపోతూ ఉంటాయి. ఇక చిన్నదానికి పెద్దదానికి టెస్ట్ బేబీ ఐవీఎఫ్ అంటారు. ఈ సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్తే హార్మోన్లు వాడటం, ఐవీఎఫ్ అండటం, లక్షల్లో ఖర్చు. ఇది జనసామాన్యులు, పేదవారు, మధ్యతరగతి వారు భరించగలిగే పరిస్థితి. సంతాన సాఫల్య కేంద్రాల ప్రభుత్వం స్థాపించాల. అయితే తెలంగాణ ప్రభుత్వం ముందుగా మేల్కొని గాంధీ హాస్పిటల్లో, గాంధీ మెడికల్ కాలేజీకి అనుబంధంగా 10 కోట్ల రూపాయలు ప్రత్యేక పరికరాలను వెచ్చించి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఈ సంతాన సాఫల్య కేంద్రాల దోపిడీ గురవుతున్నారని గ్రహించి అక్కడ ఉచితముగా మొత్తం సంతాన సాఫల్యానికి కావలసిన అన్ని పరీక్షలు, అక్కడ ఈ పద్ధతులన్నీ కూడా అవలంబించడం అనేది దక్షిణ భారతదేశంలోనే మొదటి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడే కేంద్రంగా మనం భావించాలి. అక్కడ తెలంగాణ వారే కాదు, కర్ణాటక వాళ్ళు వెళ్ళినా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వెళ్ళినా, మహారాష్ట్ర వాళ్ళు వెళ్ళినా, గాంధీ జనరల్ హాస్పిటల్ సికింద్రాబాద్లో ఎవరు వెళ్ళినా సంతాన సాఫల్య కేంద్రంలో చికిత్సలు చేయడానికి ఆ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ మగవారికి వచ్చేసరికి వీర్య కణాల సంఖ్య తగ్గటం. అసలు కొంతమందికి వీర్య కణాలు 0 ఉంటాయి, ఉండవలసిన దానికంటే తక్కువ ఉండటం. కొంతమందికి ఉంటుంది, సంఖ్య అయితే ఉంటుంది, కానీ వాటికి చలనం ఉండదు. వీర్య కణాలు చలనం ఉంటే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వీర్య కణము చలనం ఉంటేనే యోనిలోకి వీర్యము వెళ్ళిన తర్వాత గర్భసంచిలోకి పాక్కుంటూ వెళ్ళి అక్కడ ఉండే ఫెలోపియన్ ట్యూబ్లో ఉండే అండంతో కలుస్తుంది. వాటికి చలనం లేకపోతే ప్రయోజనం లేదు, అవి పడి ఉంటాయి, కదలకపోతే పిల్లలు పుట్టరు. ఇంకా కొంతమందికి రూపం కూడా ముఖ్యం. వీర్య కణానికి తలకాయ ఉంటుంది, మెడ ఉంటుంది, దేహం ఉంటుంది, తోక ఉంటుంది. వీటి ఆకారం కొంతమందికి వీర్య కణాల్లో తలకాయ ఉండదు, కొన్నిటికి తలకాయ ఉంటుంది, దేహం ఉండదు, దేహం ఉంటే తోక ఉండదు. కనుక సరైన నిర్మాణము లేని వీర్య కణాలు ఉన్న పిల్లలు పుట్టరు. కొంతమంది వీర్యం ఉత్పత్తి తక్కువ ఉంటుంది. చిన్నతనంలో గబత బిళ్ళలు అని ఉంటాయి, ఇక్కడ బుగ్గలు వాస్తాయి. బుగ్గలు వాసి జ్వరం వస్తుంది, ఒక వారం రోజులు ఏదో మందులు ఇస్తారు, క్రోసిన్ ట్యాబ్లెట్, మర్చిపోతారు. ఆ గవత బిళ్ళలు చిన్నతనంలో వచ్చిన వారికి వృషణాలలో ఆ వైరస్ ప్రభావం వల్ల వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ వృషణాల సైజు కూడా చిన్నదిగా ఉంటుంది. అట్లాగే పురుషులకు వ్యారికోసీల్ అని ఉంటుంది. అంటే అక్కడ సిరలు ఉంటాయి, ఈ వృషణాలు గోలికాయల పక్కన సిరలు పొంగి ఉంటాయి. ఆ సిరలు పొంగి ఉండటం వల్ల వీర్యము ఉత్పత్తి, వీర్య కణాల సంఖ్య కూడా తక్కువ ఉంటుంది. ఈ విధంగా వీర్యములో సమస్యలు ఉండటం వల్ల పిల్లలు పుట్టరు. దంపతులు ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందే మనమే చేయించుకోవచ్చు. ఇద్దరు కూడా షుగర్ పరీక్ష చేయించుకోవాలి, థైరాయిడ్ పరీక్ష T3, T4, TSH పరీక్ష చేయించుకోవాలి. భర్తకు కానీ భార్యకు కానీ షుగర్ ఉన్నా, థైరాయిడ్ గ్రంథి లోపమున్నా పిల్లలు పుట్టడానికి కొంత ఇబ్బంది ఉంటుంది. పురుషులకి వీర్య సమస్య ఒక వంతు అయితే, ఇంకోటి కొంతమందికి మగతనం లోపిస్తుంది, అంగస్తంభనం సరిగా జరగదు. అంగస్తంభనం జరిగినా వీర్యము త్వరగా లీక్ అయిపోవటం, రాత్రిపూట స్వప్నస్ఖలనం జరగటం, ఇవన్నీ కూడా ఈ సమస్యల వల్ల కూడా సంతానలేమికి దారితీసే అవకాశం ఉంది. ఇక స్త్రీలకు వచ్చేసరికి అండకోశంలో నీటి బుడగలు, దీన్నే PCOS అని, PCOD అని అంటారు. వీళ్ళు ఏంటంటే లావుగా ఉన్న ఆడపిల్లలు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ నిలువుగా పెరగకుండా అడ్డంగా పెరిగి అల్లారు ముద్దుగా పెంచిన ఆడపిల్లలకి ఉంటాయి. కొంతమంది ఆడపిల్లలకి మూతి మీద మీసాలు, చెంప మీద వెంట్రుకలు, గడ్డం దగ్గర వెంట్రుకలు, కాళ్ళ మీద వెంట్రుకలు ఇలా ఉంటాయి.
పీరియడ్ సమయంలో తీవ్రమైన నొప్పి, పీరియడ్ సకాలంలో రావు, క్రమబద్ధంగా రావు. ఇలాంటి చరిత్ర కలిగిన వారికి కూడా పిల్లలు పుట్టడం కష్టం. అయితే మగవారికి ఆడపిల్లలకి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు సరే మనం డాక్టర్ని సంప్రదించాలి, పరీక్షలు చేయించుకోవాలి. సహజ సిద్ధముగా వీర్యం యొక్క పరిమాణాన్ని పెంచుకోవటానికి, వీర్యకణాల యొక్క సంఖ్యను పెంచడానికి, అలాగే ఈ వీర్యకణాల రూపురేఖలు సక్రమంగా ఉండటానికి, చలనం పెంచడానికి, సౌష్ఠవం బాగా ఉండటానికి, అట్లాగే ఆడపిల్లలకి 14వ రోజు 28 రోజులు సైకిల్ అయితే 14వ రోజున అండకోశం నుంచి అండం విడుదలవుతుంది. అండం విడుదల సక్రమంగా జరిగేలా చేయటానికి ఏమైనా గృహ వైద్యాలు చిట్కాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఇప్పటి వరకు మనం వినుంటాం, ఏదో మనం రకరకాల బియ్యాల పేర్లు వినుంటాం. మనం తెలిసిన బియ్యం ఏంటి, ఇప్పుడు మనం వాడే బియ్యం ఏంటి, తెల్లగా మల్లెపువ్వులా ఉండే బియ్యం వాడుతున్నాం. సర్వ రోగాలకు కారణం ముఖ్యంగా షుగరు, బీపీ, గుండె జబ్బులు, పక్షవాతం, ఈ యొక్క సంతానలేమి సమస్యలన్నిటికీ కారణం ఈ తెల్లగా మల్లెపువ్వులా ఉండే బియ్యం. ఇవి కాకుండా ఇతర బియ్యాలు మనకు తెలిసినవి దంపుడు బియ్యం, ఉప్పుడు బియ్యం, నల్ల బియ్యం, రెడ్ రైస్, ఇవి మనకు తెలిసిన బియ్యం. కానీ తమిళనాడులో అక్కడ పండించే ఒక బియ్యం, అది విశిష్టత కలిగిన బియ్యం. దాని పేరు మప్పిల్లై సాంబా రైస్. మాపిల్లై అంటే తమిళ భాషలో అల్లుడు. ఈ అల్లుడి బియ్యం అన్నమాట ఇది. బ్రైడ్ గ్రూమ్ రైస్ అంటారు. ఈ సాంబా అంటే సీజన్. ఏంటి మప్పిల్లై రైసు? ఇంతవరకు మనం మీరు వినలేదు కదా. ఎప్పుడైనా విన్నారా బ్రైడ్ గ్రూమ్ రైస్ అని విన్నారా? ఈ బియ్యము పొడుగ్గా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. ఇవి కాక మనకు రెడ్ రైస్ దొరుకుతున్నాయి. మీరు రెడ్ రైస్ అని ఉండొచ్చు, అల్లుడి బియ్యము బ్రైడ్ గ్రూమ్ రైస్ ఎప్పుడు వినలేదు కదా. అసలు ఏంటి అల్లుడి బియ్యం కథ ఏంటి అంటే, తమిళనాడులో ఒక ఆచారం ఉంది. పెళ్ళైన తర్వాత అల్లుడు మామూలుగా ఎక్కువగా గతంలో గ్రామాలే కదా, అల్లుడు గారు వచ్చాడంటే అల్లుడు గారు కండపుష్టి ముఖ్యం. ఎందుకంటే దాంపత్య జీవితంలో భార్యను సుఖపెట్టడానికి కండపుష్టి ముఖ్యం. అందుకోసం తమిళనాడు ఆచారం ఏంటంటే, కొత్తగా వచ్చిన అల్లుడిని ఒక బండరాయి ఎత్తమంటారు, గుండ్రాయి ఎత్తమంటారు. వాడు గుండ్రాయి ఎత్తగలిగాడంటే భార్యని తృప్తిపరచగలడు, శబాష్, ఆరోగ్యవంతుడైన దేహపుష్టి కలిగిన అల్లుడు వచ్చాడు, మీకు మనవడు పుడతాడని అదొక ఆచారం. కనుక వీళ్ళు ఏం చేస్తారంటే, వీడి పెళ్లి కాకముందు నుంచి ఒక 6 నెలల ముందు మనము గుర్రానికి ఎట్లా దానా వేస్తామో, లేదా మనం ఎడ్లకు గిత్తలకు ఉలవలు బలం కోసం పెడతారు, ఆ విధంగా వీడికి పెళ్లికి ముందే ఒక 6 నెలల ముందు ఈ మాపిల్లై సాంబా రైస్ని ఇతనికి అలవాటు చేస్తారు, పెడతారు. పెట్టడం ద్వారా కండపుష్టి వస్తుంది. కండపుష్టి వచ్చి ఆ గుండు రాయిని సునాయాసంగా లేపగలుగుతాడు. ఈ వరి వంగడము ఇది 6 నెలల పంట. తర్వాత ఇది ఏప్రిల్లో నాట్లు వేస్తే సెప్టెంబర్ నాటికి సిద్ధమవుతుంది. ఎత్తు కూడా పొట్టి వంగడం కాదు, ఇది 6 అడుగులు ఎత్తు ఉంటుంది. ఎర్రగా ఉంటుంది బియ్యం, పొడుగ్గా ఉంటుంది. దీనివల్ల వైద్య పరిశోధనలు ఏం వెల్లడిస్తున్నాయంటే, వీర్యము ఉత్పత్తి పెరుగుతుంది, వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది, వీర్య కణాల చలనం పెరుగుతుంది, అంగస్తంభనం బాగా జరుగుతుంది, శీఘ్రస్ఖలనాన్ని నిరోధిస్తుంది, స్వప్నస్ఖలనాన్ని పూర్తిగా నిరోధిస్తుంది. ఇన్ని గుణాలు ఉన్నాయి. మహిళకైతే సరిగ్గా 28 రోజులకు ఒకసారి పీరియడ్ వచ్చే విధంగా 14వ రోజు అండకోశం నుంచి నాణ్యమైన అండం విడుదలయ్యే వచ్చేలా చేస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ ఎక్కడ దొరుకుతాయండి అనుమానం రావచ్చు. ఈ బ్రైడ్ గ్రూమ్ రైసు, మప్పిల్లై బియ్యం అన్నారు, హరివో సాంబా రైస్ అంటున్నారు, మాకు ఎక్కడ దొరకాలండి అని అనొచ్చు. దీన్ని తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ ప్రాంతంలో ఒక ఆయన విజయరామ్ అని సేవ్ అనే SAVE అనే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఈ పంటను పండిస్తున్నారు. పండించి హైదరాబాద్ నగరంలో సేవ్ SAVE సంస్థ లోయర్ ట్యాంక్ బండ్ రోడ్లో ఉంది హైదరాబాద్లో. వాళ్ళ దగ్గర అమ్ముతున్నారు. ఈ ఫోన్ నంబరు 6309111427 6309111427. ఈ సేవ్ అనే సంస్థని సంప్రదించి మీరు పొందొచ్చు. దీని ఖరీదు కొంచెం ఎక్కువే. 1 కేజీ బ్రైడ్ గ్రూమ్ రైసు, మప్పిల్లై సాంబా రైసు 150 నుంచి 250 రూపాయలు ఉంటుంది. 5 కేజీల ప్యాకెట్లు ఉంటాయి, 10 కేజీల ప్యాకెట్లు కూడా ఉంటాయి. విశేషం ఏంటంటే, ఈ సేవ్ సంస్థ వారు రసాయనాలు వాడకుండా, పురుగు మందులు వాడకుండా, ఎరువులు వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రియ ప్రకృతి విధానము ద్వారా ఈ యొక్క అల్లుడి బియ్యాన్ని పండించి మనకు సరఫరా చేస్తున్నారు. ఇది తెచ్చుకున్న తర్వాత ఎలా వండాలి, ఎలా వాడాలి? ఈ ఉడకటం అనేది కొంచెం ఒక ఇంత సమస్యే. దీన్ని ఏం చేయాలంటే, రాత్రంతా నానబెట్టండి,
పొద్దున్నే ఉడకబెట్టండి, పొద్దున్నే వండుకోవచ్చు. ఈ వండుకునే దాంట్లో కూడా మామూలు స్టీల్ కుక్కర్, అసలు అల్యూమినియం కుక్కర్లు ఎవరు వాడద్దు సుమా. మీ ఇంట్లో అల్యూమినియం కుక్కర్లు ఉంటే అల్యూమినియం కుక్కర్ని తీసేయండి, అల్యూమినియం పాత్రను తీసి స్టీల్ది పెట్టుకోండి. అల్యూమినియం కుక్కర్లో అన్నం వండుకోవటం వల్ల అల్యూమినియం కణజాలం దాంట్లో ప్రవేశించి మనకు క్యాన్సర్లు రావచ్చు, నరాల బలహీనత రావచ్చు, అనేక జబ్బులు వస్తాయి. మన ఇంట్లో అల్యూమినియం ఉంటే తీసి అవతల వారేయండి, అల్యూమినియం పాత్రలు ఇచ్చేసి స్టీల్ పాత్రలు తెచ్చుకోండి. దీన్ని ఎలా వండుకోవాలంటే స్టీల్ పాత్ర కాదు, కుండ. ఏం కుండ? మట్టి కుండ మీద వండుకోవాలి. అమ్మా మళ్ళీ మట్టి కుండ కోసం వెళ్ళాలా? మా ఇంట్లో ఇత్తడి ఉందండి, సరే ఇత్తడి పాత్ర ఉంటే వండుకోండి, ఇత్తడి పాత్ర అయినా పర్వాలేదు. లేదా మట్టి కుండ కోసం వెళ్ళి మట్టి కుండలోనే వండాలి. రాత్రి అంతా నానబెట్టండి, పొద్దున్నే తినాలి. ఇంకా ఏమైనా ఇంకా స్పీడ్గా వండుకోవచ్చు అంటే మీరు ఏం చేయొచ్చు అంటే వేడి నీళ్ళల్లో 3 గంటల పాటు ఈ అల్లుడి బియ్యాన్ని నానబెట్టండి. 3 గంటలు నానబెట్టండి, వేడి బియ్యం, వేడి నీళ్ళు, సన్నీళ్ళు కాదు. ఇక 3 గంటలు నానిన తర్వాత మామూలుగా ఉడికేస్తుంది. ఇంకోటి ఏంటంటే బియ్యం రూపాయనే అవసరంలా. మీరు నూకలు చేసుకోండి, నూకలతో అన్నం వండుకోవచ్చు కదా, సులభంగా ఉడికిపోతుంది కదా. లేదు గోధుమ రవ్వలాగా రవ్వ చేసుకోండి, దాన్ని ఉప్మాలా చేసుకోండి. లేదు దీన్ని పిండి చేసి జావ తాగొచ్చు కదా. తర్వాత మీరు మట్టి కుండలో వండిన తర్వాత గంజి అంటూ మిగిలితే ఆ గంజి మాత్రం పారేయద్దు సుమా. ఆ గంజి కూడా తాగాలి, చాలా బలవర్ధకమైంది. కుక్కర్లో అయితేనేమో మొత్తం చక్కగా ఉడికిపోతుంది, కిందేం మిగలవు. ఈ మట్టి కుండలో మన పూర్వకాల పద్ధతిలో కొద్దిగా మిగులుతుంది గంజిని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ అల్లుడి బియ్యాన్ని ఇడ్లీకి వాడుకోవచ్చు, దోశకి వాడుకోవచ్చు, పొంగలకు కూడా వాడుకోవచ్చు. ఇన్ని రకాలుగా దీన్ని ఉపయోగించవచ్చు. ఇక దీంట్లో ఏముంటాయి? పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఖనిజ లవణాలైన మెగ్నీషియము, జింకు, ఐరన్, కాల్షియము, ఫాస్ఫరస్. ఇక విటమిన్లు అయితే విటమిన్ ఏ, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ ఈ. ఇన్ని విటమిన్లు ఉంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి. మరి కేవలం వీర్యాన్ని చక్కదిద్దటము, మగతనాన్ని పెంచటము, అండకోశం నుంచి అండాలు విడుదల చేయటము, పిల్లల్ని పుట్టించడానికి ఉపయోగపడటమే కాదు, దీనికి అదనంగా మరో 10 ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ బ్రైడ్ గ్రూమ్ రైస్ అల్లుడి బియ్యానికి. మొట్టమొదటిది స్థూలకాయం, భారీకాయం ఉన్నవాళ్ళు ఇది వాడితే క్రమేణా బరువు తగ్గిపోతారు. బరువు అధికంగా ఉంటే మీకు థైరాయిడ్ సమస్య ఉన్నదా లేదా తెలుసుకోవాలి. రక్తంలో T3, T4, TSH పరీక్ష చేయించుకోండి. థైరాయిడ్ లోపం ఉన్న వాళ్ళకి బరువు అధికంగా ఉంటారు, తినేది గుప్పిడన్నా ఈ బరువు 100 కేజీలు ఉంటుంది. ఇక రెండోది షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవారు ఈ అల్లుడి బియ్యం వినియోగిస్తే అసలు మందులు లేకుండానే మీ షుగర్ నియంత్రణలోకి వస్తుంది. ఈ అల్లుడి బియ్యంతో పాటు కొత్తగా ఇప్పుడే షుగర్ బయటపడితే తెల్ల బోగన్ విలియా పువ్వులు ఉదయం ఒక 5, సాయంత్రం ఉదయం పరగడుపున ఒక 5 తెల్ల బోగన్ విలియా పువ్వులు, సాయంత్రం 5 గంటలకు మరొక 5 తెల్ల బోగన్ విలియా పువ్వులు, అంటే కాగితం పూలే తెల్ల రంగులో ఉండి అవి నవిలేశారంటే షుగర్ నియంత్రణలోకి వచ్చేస్తుంది. ఇంకా తగ్గలేదంటే పొద్దున ఒక 2 తమలపాకులు కాడ తీయండి, పొద్దున్నే నవలండి, సున్నం బిన్నం ఏం వేయద్దు. మళ్ళీ రాత్రి ఇంకో 2 తమలపాకులు నవలేయండి. ట్యాబ్లెట్లు వద్దు, వద్దు, చక్కగా నియంత్రణలోకి వస్తుంది. కాస్త ఖరీదైతే ఏముంది, ట్యాబ్లెట్ మీద ఇన్సులిన్కి డబ్బులు పెట్టే బదులు మనం ఈ బ్రైడ్ గ్రూమ్ రైస్ని, అదేమో తమిళనాడులో ప్రారంభించారు, వికారాబాద్లో పంట సేద్యం చేస్తున్నారు, మన ఆంధ్రాలో కూడా మనం మొదలుపెట్టచ్చు, ఆంధ్రప్రదేశ్ కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇక 3, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది, సుఖ విరోచనం మీ సొంతమవుతుంది, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైచరసం ఉత్పత్తి పెరుగుతుంది. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి, అసిడిటీ, పుల్లటి తేపులు, పొట్టలో గ్యాసు, అపానవాయువు అధికంగా విడుదలయ్యే సమస్యలు ఉన్న వారికి ఇదే పరిష్కారం. 4, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. అంతేకాదు బీపీ ఉన్న వారికి ట్యాబ్లెట్లతో పాటు ఈ బ్రైడ్ గ్రూమ్ రైస్ వాడితే రక్తపోటు స్థిరీకరణ బాగా జరుగుతుంది. ఇక 5, మెగ్నీషియం పుష్కలంగా ఉంది బియ్యంలో, దానివల్ల మెదడు యొక్క పనితీరు చాలా చురుకుగా ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, నరాల పట్టుత్వం వస్తుంది, కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, కోపతాపాలు, చిరాకు, పరాకు దూరం అవుతాయి, గాఢమైన నిద్ర మీ సొంతమవుతుంది. 6, రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ లాంటి వ్యాధులు మనకు సంక్రమించకుండా కాపాడుతుంది. 8, ఎముక దృఢత్వానికి దోహదపడుతుంది, మోకాళ్ళ నొప్పులు రాకుండా, నడుము నొప్పి, మెడ నొప్పి రాకుండా కాపాడుతుంది, ఎముక పెళుసుదనాన్ని నివారిస్తుంది. 65 ఏళ్ళు రాగానే ఎముక పెళుసుదనం వస్తుంది. కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, విటమిన్ డి లోపం వల్ల దెబ్బ తగలకుండానే తుంటి ఎముక ఇరిగిపోతుంది, నడుస్తూ ఉండగానే ఇరిగిపోతుంది. అలాంటి ఎముక సాంద్రతను పెంచే గుణమున్నది. ఇక 8, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది, వృద్ధాప్యంలో వచ్చే ముఖం మీద ముడతలు నివారిస్తుంది, చర్మంపై ముడతలు నివారిస్తుంది, చర్మము కాంతివంతంగా నిగనిగలా మెరిసిపోయేలా చేస్తుంది. 9, పిల్లలకి మా అబ్బాయి ఎత్తు పెరగట్లేదు, మా అమ్మాయి ఎత్తు పెరగట్లేదు, వీళ్ళు అడ్డంగా పెరుగుతున్నారు, మేము చూడండి అమ్మ నాన్న పొడుక్కున్నామని బాధపడుతుంటారు.
అలాంటి వారు ఈ బియ్యము పిల్లలకి వాడటం ద్వారా చక్కగా ఎత్తు పెరుగుతారు. 10 దీంట్లో పుష్కలంగా ఐరన్ ఉంది, ఇనుపు ఖనిజం ఉంది. అందువల్ల రక్తహీనతను నివారిస్తుంది. గర్భవతులు కూడా దీన్ని వాడచ్చు. ఎందుకంటే స్త్రీలకు ప్రతి నెల పీరియడ్ సమయంలో రక్తము కోల్పోవటం వల్ల రక్తహీనత అనేది సహజం. మనకు రక్తంలో హీమోగ్లోబిన్ శాతం ఎప్పుడు కూడా 10 కంటే ఎక్కువ ఉండాలి. 10 కంటే తక్కువ ఉంటే అనారోగ్యానికి దారితీసి కాళ్ళు ఉబ్బటం, నడిస్తే ఆయాసం రావటం, నాలుక తెల్లగా ఉండటం, గోళ్ళు పాలిపోవటం, ఇటువంటి సమస్యలకు దారితీస్తుంది. కనుక ఈ అల్లుడి బియ్యము బ్రైట్ గ్రూమ్ రైస్ అని మీరు మొట్టమొదటిసారిగా వింటున్నారు కదా. మాపిళ్ళై సాంబార్ రైస్ ఎవరైనా తమిళనాడులో నివసించిన వారికి, లేదా ఎవరైనా తమిళులు తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న వారికి ఇది చిరపరిచయమే. కనుక మనము ఈ మందులు, ఆ మందులు, ఆ హార్మోన్లు, ఈ హార్మోన్లు, సంతాన సాఫల్య కేంద్రాలు, లేదంటే మగతనం లోపించిందంటే ఎక్కడ చూసినా యూట్యూబ్లో, సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్లు, ఈ గొట్టం వాడు, ఆ గొట్టం వాడు. ఈ అంగస్తంభన లోపము, మగతనం లోపానికి అందరూ కూడా గుర్రం వాడతారు. గుర్రం బొమ్మ వేస్తారు, హార్స్ అనే పేరు వచ్చిన పేరు పెడతారు. హెర్బల్ అంటారు, ఆయుర్వేదం అంటారు, ఆ మంది అంటారు, ఈ మంది అంటారు. అవి ఎంతవరకు పనిచేస్తాయో దేవుడికి తెలుసు. కనుక వాటన్నిటి జోలికి వెళ్లకుండా ముందు ప్రయత్నం కింద మన అల్లుడి బియ్యాన్ని మనం వాడి, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, పిల్లలు లేనివారు, మరి పురుషులలో మగతన సమస్య లేదా వీర్య కణాల సమస్య ఉన్నవారు దీన్ని తప్పకుండా వినియోగించండి. అతి తక్కువ ఖర్చుతో మనం సమస్య పరిష్కరించే మార్గం ఉంది. ఈ బియ్యం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమంది అరుగుతుందా నాకు అంటారు. శుభ్రంగా అరుగుతుంది, పద్ధతి చెప్పాను కదా. నానబెట్టడం ద్వారా చక్కగా ఉడుకుతుంది. ఇంకో సూచన, ఒక గ్లాసుడు బియ్యానికి 3 గ్లాసుల నీరు వాడాలి. అన్నం పలుకుగా ఉండకూడదు, మెత్తగా ఉండాలి. కనుక ఎటువంటి సంకోచము లేకుండా ప్రకృతి సేంద్రియ వ్యవసాయము ద్వారా వికారాబాదులో పండించిన అల్లుడి బియ్యాన్ని మీరు తెప్పించుకొని వాడటము ప్రారంభించి తగు ఫలితాన్ని పొందవలసిందిగా మీకు సలహా ఇస్తున్నాను.